యూజీసీ 2026 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత కాలేజీలు అశాంతిగా మారాయా? అందుకే స్టూడెంట్స్ రోడ్డెక్కారా? ఆ విషయం తెలుసుకుందాం. కొత్త యూజీసీ రూల్స్ అమల్లోకి వచ్చిన వెంటనే కొన్ని కాలేజీల్లో విద్యార్థులు బ్రాహ్మిన్స్ గెట్ అవుట్, ఓసీస్ గెట్ అవుట్ అని గోడల మీద రాశారనమాట. దానివల్ల కాలేజెస్‌లో గొడవలు స్టార్ట్ అయ్యాయి గ్రూప్స్ మధ్యలో. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ మీ మీద డిస్క్రిమినేషన్ అనే పేరుతో కేసు పెడతాము అని బెదిరించడం స్టార్ట్ చేసిర్రు. ఒక అమ్మాయి రీసెంట్‌గా ఒక అబ్బాయి లవ్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. సో వాళ్ళ ఫాదర్ వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి 50,000 ఇస్తా అని చెప్తే మళ్ళీ ఆ కేసు విత్‌డ్రా చేసుకున్నారు. రూల్స్‌ని ఇలా మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పేసి కేసు వేశారనమాట సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతానికి స్టే విధిచ్చింది ఈ రూల్స్ మీద. ఏమని చెప్పిందంటే ఇది కంట్రీని బ్యాక్వర్డ్‌కి తీసుకెళ్తున్నట్టుంది. మనం క్యాస్ట్ ఎడ్యుకేషన్‌లో తీసేయాలి గానీ ఇంకా మీరు ఎందుకు యాడ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు జడ్జ్. సో ఇంతకుముందు మనము రిలీజియస్ పేరుతో కొట్లాడేవాళ్ళము. ఇప్పుడేమో క్యాస్ట్ పేరుతో కొట్లాడుతున్నాము. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.